అందరికీ నమస్కారం అండి. ప్రస్తుతం ఎండలు చాలా తీవ్రంగా ఉంటున్నాయి. వీటి వల్ల వడదెబ్బలు తగులుతున్న పేషెంట్స్ కూడా చాలా ఎక్కువగా వస్తున్నారు. అందువల్ల వడదెబ్బ అనేది తగలకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ప్రధానంగా చర్చిద్దామని చెప్పి ఈ వీడియో రికార్డ్ చేయడం జరుగుతుంది. అందరికీ తెలిసిన మెయిన్ ప్రికాషన్స్ కొన్ని చెప్తాను. తీవ్రమైన ఎండ ఉండే సమయంలో, అంటే ప్రధానంగా మధ్యాహ్నం 11:30 నుంచి 2:30-3 టైంలో డైరెక్ట్గా సన్లైట్లోకి ఎండలోకి వెళ్ళకపోవడం అనేది ఉత్తమం. ఒకవేళ వెళ్లాల్సి వచ్చినా తల కవర్ చేసుకుంటూ ఒక రుమాల్ లాంటిది ఏమన్నా అడ్డం పెట్టుకొని వడగాలి చెవుల్లోకి ముక్కుల్లోకి పోకుండా జాగ్రత్త తీసుకొని బయటికి వెళ్ళడం అనేది ఉత్తమం. అలాగే బయటికి వెళ్లే ముందు తగినంత నీరు కానీ, మజ్జిగ కానీ, కొబ్బరిబొండ నీరు ఇట్లాంటివి బయటికి వెళ్లే ముందు, తర్వాత బయట తిరిగే సమయంలో కూడా వీలైనంత సేపు తీసుకున్నందువల్ల చెమట పట్టాలి. వాస్తవానికి చెమట పడుతూ ఉంటే అది న్యాచురల్ ఎయిర్ కండిషనింగ్ అవుతుంది. బాడీ టెంపరేచర్ పెరగకుండా కూలింగ్ అనేది ఇస్తూ ఉంటుంది. సో తగినంత వాటర్ తీసుకుంటూ చెమట పట్టే విధంగానే వదులుగా ఉండే దుస్తులు, కాటన్ దుస్తులు లాంటివి ఎక్కువ ధరిస్తూ బయటికి వెళ్ళడం అనేది ఉత్తమం. అలాగే చెమట ఎక్కువగా పట్టినప్పుడు శరీరంలో కొన్ని లవణాలు లోపిస్తూ ఉంటాయి. ఉదాహరణకి సోడియం బయటికి వెళ్ళిపోతుంది, పొటాషియం తగ్గుతుంది, ఇట్లాంటివి. సో ఇటువంటి వాటివి న్యాచురల్ గా రిప్లేస్ చేసే సోర్సెస్ ఫ్రూట్ జ్యూసెస్, కొబ్బరి బొండ లాంటివి, ఇవి వీలైనంత తరచుగా తీసుకోవాలి. జనాలు కామన్ గా అనుకునేటట్టుగా కూల్ డ్రింకులు, బాగా చల్లగా ఉండే పానీయాలు అనేవి తీవ్రమైన ఎండలో తాగకపోవడమే మంచిది. సాధారణమైనంత వరకు, కుదిరినంత మటుకు కూడా వీలైనంత వరకు కొబ్బరి బొండ నీరు లాంటివి, ఫ్రూట్ జ్యూసెస్ లాంటివి తాగుతూ ఉండడం అనేది ఉత్తమం. వడదెబ్బ లక్షణాలు ఏంటి అంటే బాగా తీవ్రమైన జ్వరం, ఎండిపోయిన స్కిన్, అంటే స్కిన్ టర్గర్ అంటాం. చర్మం ఇట్లా లాగిపెట్టి వదిలేస్తే తేలికగా వెళ్ళిపోవాలి. అలా వెళ్ళిపోకుండా ఫోల్డ్ అంతే ఉంటే కనుక శరీరం నుంచి చాలా వాటర్ అనేది ఆవిరైపోయినట్టుగా గుర్తు. సో దీంతో పాటుగా తీవ్రమైన జ్వరం, తలనొప్పి, వాంతులు, కళ్ళు తిరగడం, ఇట్లాంటివి వడదెబ్బ లక్షణాలుగా గుర్తించుకొని వెంటనే వైద్యుడిని సంప్రదించడం, సెలైన్ లాంటివి లేకపోతే ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్లు ఉన్నాయో లేదో చెక్ చేసుకొని వాటికి తగినట్టుగా ఫ్లూయిడ్స్ తీసుకోవడం అనేది చాలా అవసరం. తర్వాత అత్యంత ముఖ్యమైన ఇంకొక సలహా ఏంటంటే, తీవ్రమైన ఎండలో నుంచి, బాగా విపరీతమైన వేడిలో నుంచి లోపలికి రాగానే టక్కన AC 18లో పెట్టుకొని కూర్చోవడం అనేది మంచి పద్ధతి కాదు. వీటి వల్ల వడదెబ్బ తగిలే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే వెంటనే ఫ్రిడ్జ్ డోర్ తీసుకొని చల్లటి వాటర్ తాగేయడం అనేది మంచిది కాదు. సాధ్యమైనంత మటుకు AC లాంటివి లేకుండా హాల్లో ఎక్కడన్నా మీరు ఇంట్లోపలికి ఎంటర్ అవగానే మరీ విపరీతమైన చల్లగా లేకుండా మామూలు ఫ్యాన్ గా రూమ్ టెంపరేచర్ మెయింటైన్ చేసుకుంటూ కూర్చోవడం అనేది ఉత్తమం. ఆ తర్వాత కనీసం ఒక పావు గంట నుంచి అరగంట గ్యాప్ తీసుకున్న తర్వాత మాత్రమే ఏసీలోకి వెళ్ళాలి. అది కూడా 26 నుంచి 28 మధ్యలో మెయింటైన్ చేసుకోవాలి. బయట 45-40 డిగ్రీలు ఉన్నప్పుడు మీరు డైరెక్ట్ గా ఏసీలోకి వచ్చేసి 18-20లో ఉండడం మంచి పద్ధతి కాదు. సో అందువల్ల వీలైనంత మటుకు ఒక పావు గంట, అరగంట శరీరాన్ని అడ్జస్ట్ కానించి తర్వాత వెళ్ళాలి. అలాగే కొండ నీరు తాగడం మంచిది. ఫ్రిడ్జ్ వాటర్ డైరెక్ట్ గా తాగటం మంచిది కాదు, ఎండ నుంచి డైరెక్ట్ గా వచ్చి. ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వేసవి కాలంలో వడదెబ్బ నుంచి చాలా మటుకు కాపాడుకోవచ్చు. థ్యాంక్ యూ.